మీ అందరూ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం జనవరి 18వ తారీఖున ఎన్టీఆర్ గారి వర్ధంతి జరిగింది. ఈ వర్ధంతికి మామూలుగా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలలో అందరూ కూడా ఆయనకి రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారంగా జరుగుతున్నటువంటి పని. ఈ ఆచారంలో ఒక సెకండ్ కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆయనకు నివాళులు అర్పించడం, అక్కడ 2 కన్నీటి చుక్కలు తెచ్చడం, మీడియా ముందుకు రావటం, ఏ ఎన్టీఆర్ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబ వారసుల మీద అక్కుస వెలగక్కటం అనేది మన సెకండ్కి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి సంస్కృతి. సరే, తాజాగా నిన్నేదో పాపం వయసు ఉడికిపోయిందే వల్ల ఇంకా మీడియాని ఏం ఫేస్ చేస్తుంది, ఆ పాత చింతకాయ పచ్చడిని ఇంకెన్ని రోజులు రోట్లో వేసి దంచుద్దు, ఈసారికి మన అందరిని వదిలేస్తా అనుకున్నాం. కానీ ఏం లేదు, నిన్న కూడా సేమ్ అదే విధంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించింది, అక్కడ కన్నీటి చుక్కలు పెట్టింది. ఆ ఫోన్ నెంబర్నంట సోషల్ మీడియాలో వేసారంట. ఇంకా ఈ వయసులో ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లు చేసేవాళ్ళు మరి ఎవరు అనుకుందో ఏమో. ఇంకా మనం ఇంకా ఏదో 16 ఏళ్ళ పడుచు పాప అనుకుంటుందో ఏమో. సో మొత్తం మీద ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయంట లక్ష్మీపార్వతికి. ఆవిడ ఒక సెంటిమెంట్ డ్రామా ఫిల్ చేసి పడి అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ముందుగా ఎట్లాగో ఒక బహుశా, ఎందుకంటే నిన్న లక్ష్మీ పార్వతి ఈ లపాకి అనేటువంటి వ్యక్తికి ప్రతిసారి అక్కడ ఇంటర్వ్యూస్ చేయటం, వాడు పేమెంట్లు తీసుకోవటం, ఆ నుంచి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అక్కుస వెళ్ళగక్కటం అనేది ఇది ఒక పరిపాటి దినచర్య. అందులో భాగంగా సరే కొన్ని చెనుకులు వేసింది. ఈ మధ్య లక్ష్మీ పార్వతి కూడా స్టైల్ మార్చేసింది. పొద్దుగులు ఎన్నిపోటు అంటే ఎవరు వినట్లేదని ఈ మధ్య లేటెస్ట్గా ఒక 2 పాయింట్స్ని రైజ్ చేసింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో దానికి మనం కౌంటర్ ఇచ్చే ముందు ఒకసారి మన లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. మామూలుగా ఉన్నది, ఈ మధ్య స్టైల్ మార్చేసింది అనమాట. మీరందరూ కూడా మన వీడియోని చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా భారతదేశంలో నేను చెప్తున్నానండి. ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి, మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్ళీ అదనమాట మళ్ళీ యుద్ధం చేయటం. ఏంటంట, భారతదేశంలోని అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం, మొదటి స్థానం నరేంద్ర మోడీ గారికి ఉంది. ఆయనకు ఉందో లేదో కూడా ఏం తెలియదంట, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీ గారి తర్వాత స్థానం అంట. అంటే ఆయనకు ఉందో లేదో తెలియకుండా ఆయన తర్వాత స్థానం మోడీ గారి స్థానంలో ఫిల్ చేసావు. ఎలా ఫిల్ చేసావు? ఆయనకు ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. సరే, మోదీ గారికి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి కంపేర్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు మొత్తం నిన్ను ఇంటికి వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. అది గుర్తుపెట్టుకో ఒకసారి. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి, సరే ఎంత కాదన్నా కూడా ఎన్టీ రామారావు గారికి భార్య, మేము అనుకోవట్లేదు కానీ ప్రజలు అనుకుంటారేమో అనే దాంతో ఎందుకు వచ్చిన గోళ్ళేరా, ఆ దారిని పోయి ఆ గజ్జి కుక్కను గదించుకోవడం ఎందుకులే, ఆ గజ్జి కుక్క మీద రాయేయటం ఎందుకులే మేము మెదకొని ఉన్నాం. మోదీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మోదీ అభిమానులు, బీజేపీ అభిమానులు వాళ్ళకి ఆ సెంటిమెంట్లు ఏం లేవు, కుక్కను కొట్టినట్టు కొడతారు, బంజారా హిల్స్లో తిప్పి కొడతారు. అర్థమైందా? మోదీకి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికుందా? ఏమన్నా ఎక్కడైనా కంపారిజ్ అవుతారా? బుర్రా కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే ఏమైనా కంప్లైంట్ ఏమైనా తింటున్నావా? పనికి మాలిన మాటలు మాట్లాడతావు. నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి ఏంటి? ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాల్సింది బోనిచ్చి ఎన్టీఆర్ గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని పోగొట్టమైంది. అసలు నువ్వు ఏవి ఎన్టీఆర్ భార్య పెట్టాయో నాకైతే అర్థం కావట్లా. నేను ఎన్టీఆర్ నందమూరి నేను ఇంటి వెనకాల తగిలించిన ఆ దరిద్రపు ముండాకుడులు ఎవరో నాకు అర్థం కావట్లా. ఆడికి మటుకు వస్తావు మహానట్లాగా 2 చుక్కలు, 2 చుక్కలు కాట్ చేస్తుంది, మీడియా ముందుకు వచ్చి మాట్లాడద్ది.
నేను ఎన్టీఆర్ గారి వర్ధంతి కదా, ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి. ఎన్టీఆర్ గారు గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ చెత్త సోదంతా నిన్ను ఎవడు పెట్టమన్నాడు? ఇంకా మిగతా రోజులు ఖాళీలు లేవా? నిన్న తప్పటి నుంచి ఇంకే రోజు ఖాళీ లేదా? మోదీ గారితో పోల్చుకునే స్థాయి ఆయనకి లేదమ్మా. అర్థమైందా? మోదీ ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన ఏంటి అనేది ఎట్లాగనేది ప్రజల్లో అందరికీ తెలుసు. మా నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు, మా నాన్న చరిత్ర ఏంది, మా నాన్న బతుకేంది, మా నాన్న సూట్ కేసు కంపెనీలు ఏంది, మా నాన్న బినామీ కంపెనీలు ఏంది, మా నాన్న హవాలా కంపెనీలు ఏందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ చెత్త డైలాగులు చెప్పమాక. జనాలు మొహం మీద పోస్తారు, బీజేపీ వాళ్ళు తరిమి దంతారు, ఇంకా మామూలుగా కూడా ఉండదు. ఇంకొక మాట ఏదో చెప్పింది, 99% హామీలు నెరవేర్చిందంట. ఆ 1% కూడా అమలు చేసి ఉండాల్సింది. ఆ 11 సీట్లు కూడా వచ్చాయి కాదు, ఆ 11 సీట్లు కూడా వచ్చాయి కాదు, 1-2 సీట్లు వచ్చేది. ఆ 1% అమలు చేయలేదు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఏం 99% హామీలు అమలు చేసావు చెప్పు? భారతదేశ చరిత్రలో వరస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్. ఎంతసేపు ఉన్న ల్యాండు శాండు మాఫియా లేదు అప్పటి నుంచి, లిక్కర్ మాఫియా అప్పటి నుంచి. ఏమన్నా రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేశారా? 99% అమలు చేయటం అంటే నీలాంటి ఆర్బోని పెట్టని తీసుకెళ్ళి ఎక్కడ ప్రముఖ యూనివర్సిటీకి ఏంటంటే అదేదో చెప్పారు, ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి పేరు నాకు బాగా అది ఉంటారు కదా, పీజీ చేసే వాళ్ళకి ఏమంట లెక్చరర్ అంట. ఎట్లా లెక్చరర్వి? హార్మోని పెట్టి ఎట్లా వాయించాలి, ఆత్మకథలు ఎట్లా రాస్తాను అని చెప్పేసి, ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి, ఎవరిని ఎలాగ లోపరుచుకోవాలి, ఎన్ని చెప్పుకోవటానికి నిన్ను అక్కడ క్లాసులు చెప్పడానికి పెట్టాడా? ఆయనే 10వ తరగతి పాస్ కాల, అందుకే పీజీకి అర్థం తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళని అక్కడ ఏదో అధ్యాపకులుగా మీకు పదవులు ఇచ్చేశాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి. 99% హామీలు నెరవేర్చారంట. ప్రజలు తప్పేం లేదంటే ఈవీఎంలు తప్పుదండి, అంతేలే. ప్రజలు తప్పు అంటే ఈసారి కూడా ప్రజలు ఏడదంతారనే భయంతో, ఎక్కడ 11 సీట్లు రావు అనే భయంతో ఈవీఎంల మీద నెడుతున్నారు. సరే, ఈవీఎంల మీద నెట్టావు కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 9 జిల్లాలలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, కోస్తా ఆంధ్ర 9 జిల్లాలు, ఉమ్మడి 9 జిల్లాలలో మిమ్మల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తే, బ్యాలెట్ బాక్సులతోటి మీరు ఎన్నికలు వేపిస్తే, అట్లాగే చదువు లేనటువంటి వాళ్ళను దొంగ ఓట్లుగా మీరు ఓట్లు పోలు చేయించిన ఈ 3 పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే 9 జిల్లాలలో ప్రజలు మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టి 3 పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. మరి ఆయాదేం పీకా? అది బ్యాలెట్ బాక్స్లేగా, ఈవీఎంలు కాదు. నువ్వు హార్మోని పెట్టెలు వాయించటం కాదు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో రా. వీరగంధం సుబ్బారావుకి ఎన్టీఆర్కి వేసిన సోపులేడు ఎవరికి వేయమాక. వాళ్ళంటే ఏదో ఆ రోజుల్లో పొరపాటును పడిపోయి ఎన్టీఆర్ గారు వీరగంధం సుబ్బారావు పడ్డారు, అందరూ అలా పడరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ అతి కథలు, ఈ అతి మాటలు, ఈ అతి అవ్వారాలు అన్నీ తగ్గించుకొని గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి ఇప్పటికైనా మీ నాయకుడిని జనాలలో పోయా, జనాలు ఏమనుకుంటున్నారో, జనాల ఆలోచన ఏంటి, జనాలు ఏమో ఊహిస్తున్నారో ఒకసారి వాటిని మనం ఫిల్టర్ చేసి, వాటిని ఐడెంటిఫై చేసి మనం దానికి తగ్గట్టుగా నడుచుకుంటే ప్రజలు రానున్న రోజుల్లో పార్టీని ఆలోచిస్తారు. అంతేగాని మీలాంటి పోరం పోకు వాళ్ళందరినీ మీడియా ముందు తీసుకొచ్చి నా దేవుడు ఎన్టీఆర్, నా దేవుడు ఎన్టీఆర్, ఎంతసేపు ఏడ నా దేవుడు నా ఏడవపోతే పోరాదు పైకి. నిన్న పోయామంటే ఆయనతో పాటు నీకు కూడా ఒకేసారి జరిపేవాళ్ళంగా సచ్చినట్టు జరపాల్సి వచ్చేది మాకు కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి వర్ధంతి జరిపితే ఆటోమేటిక్గా ఆ పక్క నీరు కూడా జరపాల్సి వచ్చేదే కదా. నిన్న మంచి రోజు, దివ్యమైన ముహూర్తం. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావేడా? ఇంకా ఈ ఎన్నాళ్ళు? ఇంకా ఇప్పుడు సొంత కొడుక చేదరించడు, నందమూరి కుటుంబం వల్ల ఆదరించరు. ఎన్నాళ్ళు ఒంటికాయ సొంటి కొమ్మిలా బతుకుంటావు? కోటికాయలు లాంటి వాళ్ళు ఎన్నాళ్ళు సావాసం ఉంటారు నీతోటి చెప్పు? ఉండరు కదా. మంచినీళ్ళు ఇవ్వక, భూవే ఒక ఉక్కిట్టం పడిపోయి సచ్చే కంటే కమ్మంగా తిరుగుతున్న టైంలోనే పోయావనుకో, పోతే పోయింది, లక్ష్మీపాడితే పోయింది అని చెప్పేసి చిన్నగా 18వ తారీఖు ఎప్పుడైనా పోతే ఎన్టీఆర్ వర్ధంతి రోజు నీకు కూడా కమ్మంగా బ్రహ్మాండం గణనే వాళ్ళు లభిస్తాయి కదా. నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయతల్లా, రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయిద్ది. అసలు నిన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి ఏంది? ఎన్టీఆర్ గారి మీద మాట్లాడాల్సిన దాంట్లో పెట్టేసి మోదీతో పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం కన్నీళ్లు గారుస్తున్నావే, జగన్మోహన్ రెడ్డి గురించి కలవరిస్తున్నావే, ఏం పేమెంట్ కోసమా? ఆయన ఇచ్చే పేమెంట్ కాసిపడా? ఈ వయసులో కూడా, స్కాటిక్ కాల్ చెప్పే వయసులో కూడా ఇంకా డబ్బులు సంపాదించుకుని ఏం చేస్తావు లక్ష్మీపార్వతి? ఏడు చేస్తావు లక్ష్మి అక్క?
సొంత కొడుకు మా అమ్మ అని ఒప్పుకునే పరిస్థితి లేరు. ఇక్కడ నందమూరి కుటుంబం వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీ గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏడిస్తే అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే నీదేమి సంసారబద్ధమైనటువంటి పెళ్ళి ఏం కాదు. నువ్వు మొదటి కొడుకుండి పిల్లలుండి వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నావు. ఈ దరిద్రం ఏంటంటే నీ క్యారెక్టర్ని ఎక్కడ తగ్గించాల్సి వస్తే ఎన్టీఆర్ గారిని అవమానం జరిగిద్దని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నోరు అన్నీ కట్టి కూర్చున్నారు. అందుకే నువ్వు పెట్టరేగిపోతున్నావు. అర్థమైందా? కాంగ్రెస్ పక్కన చేరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన చేరావు, అన్ని పార్టీలు పంచం చేరావు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పంచం చేరావు. కానీ నేను ఎన్టీఆర్ నా మొగుడు అంటది. మరి ఆయన ఆశయాలను పంచుకున్నావు, ఆయన ఆస్తులు పంచుకున్నావు, లేకపోతే అసలు ఇవన్నీ మాట్లాడటం వేస్ట్లే. ఏదో వెనక తగిలించుకుంటంత మాత్రాన ఆ వారసత్వం అవన్నీ వస్తాయా చెప్పు? ఇప్పుడు ఎంత పులి వేషం వేసినంత మాత్రాన పులే తోలు కప్పుకున్నదాన్ని వాళ్ళ స్వభావం వాళ్ళకి అలాగే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి నందమూరి వంశం తోలు కప్పుకొని తిరుగుతూ ఉన్నావు, రాష్ట్ర వ్యాప్తంగా సలామణి అవుతున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు. జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తాను, ఈవీఎంలు పని చేయట్లేదు. ఈవీఎంలు కాదు ఇంకేది పని చేసినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాడు. జగన్మోహన్ రెడ్డి నిన్ను, రోజా, ఆ శ్యామల, ఇంకా ఎవరు అంతా అన్నీ ఆడాడో ఎందుకులే. మళ్ళీ మహిళా లోకం ఇబ్బంది పడిపోయింది, మహిళా లోకం వాళ్ళు బాధపడతారు. ఇట్లాంటి డాల్ డక్కర్లన్నింటిని వెనకేసుకొని తిరిగి ఆ రోజాకు నోరు ఆగదు. నీకు మీడియా చూస్తే ఓవర్ యాక్షన్ ఆగదు. ఇంకా ఆమె స్టేజీలు ఎక్కితే డ్యాన్సులు ఎక్కడం ఆగదు. ఇట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఆ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ఈ ప్రతినిధులంతా ఏం చేస్తారమ్మా మీరు? ఏం ప్రతినిధులమ్మా మీరు? ప్రజల సమస్యల మీద పోరాడరు. ఆమెమో షూటింగ్ల మీద బిజీ, ఏమేమో ఈవెంట్ల మీద బిజీ, లేకపోతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో బిజీ. నువ్వేమో ఇంకా నీ గురించి నేను చెప్పాల్సిన పని ఏముంది? ఇప్పటికీ నీ ఫోన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు, నా ఫోన్ నెంబర్ అడుగుతున్నావు అంటే నువ్వు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నీ ఆలోచనలు ఎట్టనియో నీ ఆ దరిద్రం గురించి చెప్తేనే ఎందుకులే నాకే సిగ్గు అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా నాకు తెలిసినంతవరకు ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కథ అయిపోయింది. ప్రజలు ఎవరు వినే పరిస్థితులు లేరు. నీ హార్మోని పెట్టి కూడా బోరు కొట్టేసింది. నీ హార్మోని పెట్టి కూడా తుప్పు పట్టేసింది. నా మాటిని దుకాణం సర్దేసి కృష్ణారామ అంటూ 7వ శాతం పుణ్యక్షేత్రంలో పోయి, లేకపోతే మంచి రోజు ఎన్టీఆర్ గారి లాగా 18వ తారీఖు ఎప్పుడో చూసుకొని నా దేవుడు అంటున్నావు కాబట్టి ఆ దేవుడికి అడిగిపోతావు, లేకపోతే వీరగంధం సుబ్బారావు గారికి పోతావు. 7వ శాటకు పో. ప్రస్తుతానికి ఇంకా నీ సినిమా ఆడదు. ఆంధ్ర రాష్ట్రంలో నీ బొమ్మ చూడరు. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు చెప్పేటువంటి చింతామణి స్టోరీ వినే పరిస్థితులు ఎవరు లేరు. అందరికి అర్థమైపోయింది లక్ష్మీ భారతి క్యారెక్టర్ ఏందో. లక్ష్మీ భారతి డబ్బుల కోసం పనిచేసినటువంటి క్యారెక్టర్ అని చెప్పి అందరికి అర్థమైంది. కాబట్టి ఇంకా పోయి దుకాణం రద్దేసుకోయి రాష్ట్రంలో నుంచి.